హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీని చెప్పుకుందాం. బిర్యానీ అనగనగనగనగనగా ఒక రాజుగారు. ఆ రాజుగారికి వేట అంటే భలే ఇష్టం. ఒకరోజు ఆ రాజుగారు మంత్రి సైనికులు వెంటరాగా అడవికి వేట కోసం వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక లేడీ కనిపించింది. రాజుగారు దాని వెంట పడ్డారు. గుర్రాన్ని ఎంత పరిగెత్తించినా లాభం లేకపోయింది. ఆ లేడీ అతి వేగంగా పారిపోయింది. రాజు మాత్రం పట్టుదలగా వెతుకుతున్నాడు. రాజు, మంత్రి, సైనికులు అందరూ తలో దిక్కుకి వెళ్ళారు. అంటే విడిపోయారన్నమాట. రాజు ఆ లేడీని వెతుకుతూ వెళ్తూ ఉంటే దారిలో ఒక ఆశ్రమం కనిపించింది. ఆశ్రమం వద్ద తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక ముని కూడా కనిపించారు. రాజు అతని వద్దకి వెళ్ళి నమస్కరించి, మహాత్మా, ఈ త్రోవన లేడీ ఒకటి పోయిందా అని అడిగాడు. అందుకు ఆ ముని, నాకు కనులు కనిపించవు, కానీ ఏదో ఒక మృగం ఇటువైపు వెళ్ళిన శబ్దం మాత్రం నాకు వినిపించింది అంటూ కుడి చేతి వైపుగా మార్గం చూపి అటు వెళ్ళమన్నాడు. రాజు ఆ మునికి ధన్యవాదాలు తెలిపి అతను చూపిన మార్గం గుండా గుర్రాన్ని పరిగెత్తించాడు. కాసేపటికి అదే ఆశ్రమం వైపు మంత్రి వచ్చాడు. వచ్చి, ఓ మునివర్య, ఈ దారిన ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు. అందుకు ఆ ముని, ఒక రాజు లేడీని వెతుక్కుంటూ వెళ్ళాడు అని చెప్పాడు. మంత్రి ఆ దారిన రాజును వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఒక సైనికుడు కూడా వచ్చాడు. వచ్చి, ఏ గుడ్డివాడా, ఈ దారి వెంట ఎవరైనా వెళ్ళిన శబ్దం విన్నావా అని అడిగాడు. అవును, రాజు, మంత్రి వెళ్ళారు అని సమాధానమిచ్చాడు ముని. నీవు బంటువై ఉండి కూడా వారిని అనుసరించక తప్పు చేశావు అని ఆ ముని అన్నాడు. కొద్దిసేపటికి రాజు, మంత్రి, సైనికుడు అందరూ కలుసుకున్నారు. జరిగిన సంగతులన్నీ చర్చించుకుంటూ వెనుదిరిగి వస్తున్నారు. ఆ గుడ్డివాడైనటువంటి ముని తమని ఎలా పోల్చుకున్నాడు, తన వృత్తిని ఎలా గమనించగలిగాడు అన్నటువంటిది ఆ ముగ్గురికి అర్థం కాల. ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఆ ముగ్గురు వెళ్ళి ముని దగ్గరికి ఇదే సందేహాన్ని వెలిబుచ్చారు. మీరు నన్ను వేసిన ప్రశ్నను బట్టి ఎవరు ఏంటనేటటువంటిది పోల్చుకున్నాను అని ముని చెప్పాడు. అందుకే తల విలువ మాట చెబుతుంది అంటారు మన పెద్దలు. మనం మాట్లాడే తీరును బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది. ఇది నిజం. ప్రస్తుత సమాజానికి లౌక్యంగా మాట్లాడితే వాళ్ళని మంచివాళ్ళేమో అనుకునే అవకాశం ఉంది, గౌరవించే అవకాశం కూడా ఉంది. సముచిత స్థానం లభిస్తుంది. లౌక్యం తెలిసిన వాడిని సులువుగా సమాజం నమ్ముతుంది, గౌరవిస్తుంది. కానీ ఎప్పటికైనా సరే నిజమే గెలుస్తుంది, మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. సో మనం మంచిగా మాట్లాడదాం, గౌరవంగా జీవిద్దాం. జై శ్రీరామ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.